హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే 27th జూలై 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగులో చూద్దాం. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఏంటి అంటే మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ ఉండదు, ఒపీనియన్ పేజ్ ఉండదు కాబట్టి చాలా తక్కువ ఆర్టికల్స్ అయితే ఈరోజు ఉన్నాయి. జస్ట్ 5 ఆర్టికల్సే ఉన్నాయి. సో అవి క్లియర్గా చూద్దాము. అవి కాకుండా ఇఫ్ ఇన్ కేస్ వేరే ఆర్టికల్స్ ఏవైనా ఉంటే దాని మీద కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ ఇది ఫ్రంట్ పేజ్. సో ఇక్కడ సరికి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉందండి. ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ టు ఎగ్జామిన్ ఇఫ్ గవర్నర్స్ ఆర్ సబ్వర్టింగ్ ఫెడరలిజం. అవునా కాదా అని సుప్రీం కోర్ట్ అని చూడబోతుంది అనమాట. సో ఇక్కడ మీకు కీవర్డ్ వచ్చేసి ఫెడరలిజం. కీవర్డ్ వచ్చేసి ఏంటంటే ఫెడరలిజం అంటాము. సో ఈ టాపిక్ని మీరు ఎక్కడ చదువుతారు అంటే ఈ టాపిక్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది కదా. సో ఆ పాలిటీలో మీరు ఇది చదవడం జరుగుతుంది. సో ఎస్పెషలీ ఈ పాలిటీలో ఏంటి అంటే మనం సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే టాపిక్ చదువుతాం కదా. ఈ సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్లో మనం నార్మల్గా 2 రకాల చూస్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిటరీ సిస్టమ్ అంటాం, యూనిటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ గవర్నమెంట్. యూనిటరీ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. పవర్ అనేది ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అది ఎక్కడ అంటే సెంటర్. సో సెంటర్ దగ్గర పవర్ అని కాన్సన్ట్రేట్ అయి ఉండే గవర్నమెంట్ని మనం యూనిటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము. సో ఈ ఫెడరల్లో వచ్చేసరికి ఈ పవర్ అనేది సెంటర్కి స్టేట్స్కి మధ్యలో డివైడ్ అయి ఉంటుంది. ఓకే, సెంటర్కి స్టేట్కి మధ్యలో పవర్ డివిజన్ ఉంటే దాన్ని ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో ఇక్కడ మన ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా. సో మన కాన్స్టిట్యూషన్లో ఏంటి అంటే షెడ్యూల్ 7 అనేది ఉంటుంది. ఈ షెడ్యూల్ 7 వచ్చేసి 3 లిస్టుల గురించి చెప్తుంది. యూనియన్ లిస్ట్ అంటుంది, స్టేట్ లిస్ట్ అంటుంది, కన్కరెంట్ లిస్ట్ అని కూడా అంటుంది. సో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అయితే ఉండడం జరిగింది కదా. సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. ఈ లిస్ట్లో ఏంటి అంటే అందులో ఉన్న సబ్జెక్ట్స్కి దాంట్లో లా చేయడానికి ఎవరికి పవర్ ఉందో చెప్పడం జరుగుతుంది. ఈ సెంట్రల్ లిస్ట్కి వచ్చేసరికి ఇందులో ఉన్న సబ్జెక్ట్స్కి లా చేయడానికి ఎవరికి అధికారం ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది. అలాగే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి ఎనీ లాస్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో అధికారం ఉంటుంది. ఈ కన్కరెంట్ లిస్ట్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఈక్వల్ పవర్ అనేది జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ 7 ఉంది అని చెప్పి మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇండియన్ గవర్నమెంట్ ఫెడరల్ అనడానికి వీలుందా అంటే కాదు. సో కొన్ని సమయాల్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉండడం జరిగింది. సో అలాగని మనం పూర్తిగా యూనిటరీ అనలేము, అలాగే ఫెడరల్ అని చెప్పలేము. సో ఇక్కడ మనం ఒక వర్డ్ యూజ్ చేస్తామన్నమాట మన టైప్ ఆఫ్ గవర్నమెంట్ని రీప్రజెంట్ చేయడానికి. ఏంటి అంటే క్వాసీ ఫెడరల్. ఇది కంప్లీట్గా యూనిటరీ కాదు, కంప్లీట్గా ఫెడరల్ కాదు, మనకి బ్యాలెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉండడం జరుగుతుంది అని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ స్టోరీ వచ్చేసరికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమేమి తీసుకుంటుంది అంటే సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా. సో ఏంటి అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలా, ప్రతి స్టేట్లో అన్న అడ్మినిస్ట్రేషన్ అనేది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ జరుగుతుందా లేదా అని. సో అలా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ని ఎలా మానిటర్ చేస్తుంది అంటే ఒక పోస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు హెడ్ ఎవరు స్టేట్కి అంటే గవర్నర్. ఈ గవర్నర్ని మనం ఎలా ఎన్నుకుంటామా, ఎన్నుకోం కదా. ఎవరు అంటే ఇతను సెంట్రల్ రిప్రజెంటేటివ్ ఇన్ స్టేట్. స్టేట్ని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఈ పోస్ట్ ద్వారా, ఈ గవర్నర్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో అందుకనే మనం గవర్నర్ పోస్ట్ని గూబర్ నటోరియల్ పోస్ట్ అని అనడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే చాలా రాష్ట్రాలలో యూనియన్ గవర్నమెంట్, ఇప్పుడు యూనియన్లో ఉన్న అంటే సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఏంటి, బీజేపీ పార్టీ, అవునా. కానీ అన్ని రాష్ట్రాలలో ఈ బీజేపీ పార్టీ అనేది పవర్లో ఉందా, లేదు. ఎస్పెషల్ తెలంగాణ తీసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కర్ణాటక కాంగ్రెస్, అండ్ ఏపీలో టీడీపీ, అండ్ మీరు కర్ణాటక కేరళ చూసుకుంటే వేరే ఉన్నాయి. ఓకే కదా. సో అందుకని ఏంటంటే రీసెంట్గా తమిళనాడు అయినా సరే, కేరళ అయినా సరే, ఎప్పుడైనా ఆ స్టేట్కి సంబంధించిన బిల్ పాస్ చేయాలి అంటే
వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో పెట్టాలి, దాన్ని పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, గవర్నర్ దాని మీద వాళ్ళ ఒక ఆటోగ్రాఫ్ అనేది ఇవ్వాలి, అంటే సిగ్నేచర్ చేయాలి కదా. కానీ ఇక్కడ సిగ్నేచర్ చేయడం అసెంట్ ఇస్తున్నారా లేదా అని మనం ఇక్కడ ఆర్టికల్ 200 అంటే 200 ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇక్కడ గవర్నర్ కి 4 పవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. 4 పవర్స్ ఉంటాయి. ఆ 4 పవర్స్ ఏంటి అంటే గవర్నర్ అనేవారు ఇక్కడ హౌస్ లో బిల్ పాస్ అయ్యి తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆటోగ్రాఫ్ అనేది ఇస్తారు, అంటే సిగ్నేచర్ పెట్టడం, దాన్ని అసెంట్ ఇచ్చారు అని అంటాం. సో హీ కెన్ గివ్ అసెంట్ అన్నమాట ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు అసెంట్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. ఎవరు చెప్తున్నారు? మీరు నేను కాదు, ఆర్టికల్ 200 చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని కూడా మనం బ్యాక్ పంపించవచ్చు, సెండ్ బ్యాక్. ఎందుకంటే రీకన్సిడరేషన్ కోసం దాన్ని మళ్ళీ పంపించవచ్చు. అదే కాకుండా కొన్ని బిల్స్ అనేవి ప్రెసిడెంట్ కోసం అలా పక్కనే పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే చాలా స్టేట్లలో ఈ గవర్నర్ అనేవారు అసెంట్ ఇవ్వకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ రీకన్సిడర్ కోసం అని బిల్స్ అనేది పక్కన పెట్టడం చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏమైతే ఇంపార్టెంట్ బిల్స్ ఆ స్టేట్స్ వాళ్ళు పాస్ చేయాలనుకున్నారో అవి డిలే అవుతున్నాయి. దానివల్ల వెల్ఫేర్ మీద ప్రభావం ఉంటుంది అని చెప్పి ఆర్టికల్స్ అయితే చెప్పాయి. సో అందుకని స్టేట్స్ ఏం చేశాయి అంటే సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టడం అయితే జరిగింది. అండ్ సుప్రీం కోర్ట్ ఈ టాపిక్ గురించి చూడడం అనేది త్వరలో జరుగుతుంది. ఒక్కసారి మనకి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం చెప్పారు ఏంటో క్లియర్ గా తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ 200 ఏంటో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేంటంటే పవర్స్ ఆఫ్ గవర్నర్ ఇన్ కేస్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ బిల్స్ అన్నమాట. సో ఒక్కసారి దీన్ని మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కీలకమైన బిల్లులను అంటే వెరీ ఇంపార్టెంట్ బిల్స్ ని ఆలస్యం చేయడం ద్వారా గవర్నర్లు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్టేట్ కి సంబంధించిన వెల్ఫేర్ అనేది ఆగిపోతుంది అని చెప్పి సుప్రీం కోర్టులో పిటిషన్స్ అనేది దాఖలు చేశారనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే రీసెంట్ గా తమిళనాడులో జరిగింది, అలా కేరళలో కూడా జరిగింది అనమాట. సో దీని వల్ల ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఈ కేసెస్ తీసుకోవడం వల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మనకి గ్రేటర్ జ్యుడిషియల్ ఓవర్ సైట్. సో మనకి 3 ఆర్గాన్స్ ఉంటాయి అవునా, మన కంట్రీలో ఏంటంటే 3 ఆర్గాన్స్ ఉంటాయి కదా. స్టేట్ యొక్క 3 ఆర్గాన్స్ ఏంటి? మనకి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, అండ్ జ్యుడిషియరీ ఉంటుంది. సో వాళ్ళకి సరిపడా పనులు ఉంటాయి. అంటే ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది అంటే లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. కానీ ఆ లాస్ ని ఎవరు తయారు చేస్తారు అంటే లెజిస్లేచర్ లాస్ ని తయారు చేస్తుంది. ఆ లాస్ ఇంప్లిమెంట్ చేసినాక మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఉన్నాయా లేదా అని చూసేది ఎవరు అంటే జ్యుడిషియరీ. ఒకవేళ ఉంది అంటే ఓకే ఇట్స్ గుడ్ అంటుంది, లేదు అంటే దాన్ని కొట్టి వేయబడుతుంది, నల్ అండ్ వాయిడ్ అని చెప్తుంది అనమాట. సో అందుకని ఏంటి అంటే ఈ ప్రాసెస్ లెజిస్లేచర్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉందా లేదా అని ఇప్పుడు జ్యుడిషియరీ రంగంలోకి దిగింది అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట ఇక్కడ. సో అదే కాకుండా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫెడరలిజం అండర్ స్క్రూటినీ. సో ఇలాంటి అంటే గవర్నర్ అనేది బిల్స్ పెండింగ్ అవ్వడం కానీ ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేయడం కానీ అలా జరగడం వల్ల ఏంటి అంటే మనకి ఇప్పుడు టెన్షన్స్ అనేవి పెరగడం జరిగింది. స్టేట్ అటానమీకి సెంట్రల్ అథారిటీకి అలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మనది ఫెడరల్ స్ట్రక్చరా కాదా అనే క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి క్రియేట్ అయింది. అదే కాకుండా ఏంటంటే ఇలా బిల్లుల్ని డిలే చేయడం వల్ల ఏంటంటే లెజిస్లేటివ్ ప్రాసెస్ డిలే అవుతుంది అనమాట. దానివల్ల గవర్నెన్స్ దెబ్బతింటుంది, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ దెబ్బతింటాయి అని చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా మనకి ఏవైతే బౌండరీస్ ఉన్నాయో మన కాన్స్టిట్యూషన్ లో మనం దానికంటూ ఒక లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ మనం క్రాస్ చేస్తున్నామా, గవర్నర్ తన యొక్క లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నానా లేడా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ ఉంది. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్. సో మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 200 ఏం చెప్తుంది అని. సో ఇక్కడ ఏంటంటే 4 పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదా, ఒకటేమో అసెంట్ ఇస్తారు, నెక్స్ట్ ఏం విత్ హోల్డ్ చేస్తారు, లేకపోతే ఆ బిల్ ని బ్యాక్ పంపిస్తారు రీకన్సిడరేషన్ కి. అదే కాకుండా వాళ్ళు ఏంటంటే రిజర్వ్ అనేది చేస్తారు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కోసం, లేకపోతే ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రాసెస్ లో మనకున్న ఛాలెంజెస్ ఏంటి అంటే మనం మినిస్ట్రియల్ అడ్వైస్ ని ఓవర్ రూల్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా సరే బిల్ ని రిటర్న్ బ్యాక్ చేసినప్పుడు రీకన్సిడరేషన్ కి అలా మినిస్ట్రియల్ అడ్వైస్ కూడా అనేది దెబ్బతినడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోర్టు ప్రయారిటీ ఫర్ రిటర్నింగ్ బిల్.
సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా రంగంలో దిగిందనమాట. ఇది కరెక్టా కాదా, ఏమైనా చేంజెస్ అని అంటున్నారా, లేకపోతే సో ఏంటి ఈ ప్రాసెస్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు మన కాన్స్టిట్యూషన్లో ఏంటి అంటే అసలు ఈ పవర్స్ గురించి బాగానే చెప్పారు. ఆర్టికల్ 200 అంటే 200 చెప్తుంది 4 పవర్స్ ఉంటాయని. మరి టైం లిమిట్ ఏంటి? టైం లిమిట్ ఎక్కడా లేదు. ఏ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఆ టైం లిమిట్ కూడా చెప్పట్లేదు అని చెప్పే క్వశ్చన్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే ఇచ్చాను. సో చూడండి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర గవర్నర్ తనకు బిల్లును సమర్పించినప్పుడు కింది వాటిలో ఏ చర్యలను చేయవచ్చు? 1, 2, 3, 4 క్లియర్ కట్ గా ప్రతి ఒక్కటి చదివి ఆన్సర్ అయితే చేయండి. ఇది కొంచెం లాజికల్ క్వశ్చన్, మీరు ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈ ఆర్టికల్ ఏమో ఢిల్లీ పేజ్ లో ఫ్రంట్ లో ఉంది, కాకపోతే మీ హైదరాబాద్ ఎడిషన్ కానీ విజయవాడ ఎడిషన్, విశాఖపట్నం ఎడిషన్లో ఏంటంటే న్యూస్ పేజ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే, ఎఫ్పిపిఎస్సి కానీ, టిఎస్పిఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, అండ్ ఎస్ఎస్సిజిఎల్, రైల్వే, బ్యాంకింగ్, ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్, ఓకే, మన ఈశాన్య రాష్ట్రాలలో ఫస్ట్ టైం ఒకటి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేరిందనమాట. అందుకే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటి అంటే అసలు అహోమ్ డైనాసిటీ సంబంధించిన సమాధులు అనమాట. ఓకే, వాటిని మాయిడమ్స్ కానీ మైడన్స్ అని కూడా అంటారు. సో వాటికి వరల్డ్ హెరిటేజ్ సైట్లో దాన్ని లిస్ట్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ చూసుకుంటే ఏం చెప్తుంది అంటే అస్సాం నుండి అహోమ్ రాజవంశం అంటే డైనాసిటీ 700 సంవత్సరాల పురాతన మట్టి దిబ్బ సమాధికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇలా మనకు ఒక రికగ్నిషన్ అనేది ఇవ్వడం వల్ల మన యొక్క కల్చర్ని, మన యొక్క హెరిటేజ్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు. అలాగే మన కల్చర్ని ప్రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అదే కాకుండా వీళ్ళ ఆర్కిటెక్చర్ని మనం మెచ్చుకోదగ్గ విధంగా వీళ్ళు ఇలా డిజైన్ చేశారని కూడా చూడొచ్చు. అదే కాకుండా ఒకసారి మనకి ఎప్పుడైనా సరే ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చదువుతున్నప్పుడు అది చూసినప్పుడు ఆ సొసైటీ ఏంటి, ఆ కల్చర్ ఏంటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా మీరు చదవాలి. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇలాంటి రికగ్నిషన్ జరిగినప్పుడు ఏంటంటే మనం మంచిగా టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు, టూరిస్ట్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అదే కాకుండా టూరిజం ఒక్కసారి డెవలప్మెంట్ అవుతే ఏంటంటే మనకి ఆ ఏరియాలో లోకల్ ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. అదే కాకుండా కొద్దో గొప్ప మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా అక్కడ చేయొచ్చు. అండ్ నార్త్ ఈస్ట్ కూడా ఇప్పుడు ఒక రిచ్ హెరిటేజ్ రీజన్ అని చెప్పి మన ప్రపంచానికి మొత్తం తెలిసే విధంగా ఈ ఈవెంట్ అనేది మనం జరుపుకోవచ్చు. ఒక ప్రైడ్గా మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఇలాగే ఆ కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్గా ఉంది అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి కొంచెం రికగ్నిషన్ లాంటిది వస్తే ఏంటంటే అట్లీస్ట్ ఆ జనరేషన్ వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి చూస్తారు. ఆ ప్రిజర్వ్ చేసేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరాలు కూడా నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ ఆర్టికల్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి మెయిన్స్ క్వశ్చన్ చూసుకోండి. ఇదండి ఆ మట్టి సమాధులండి. ఓకే, సో మీరు దాని గురించి కొంచెం చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్, మోయిడమ్స్ ఆర్ మైడన్స్ అనేవి అంటారు దీన్ని. సో అదేంటంటే మౌల్డ్ యొక్క బరియల్ సిస్టమ్ని ఇలా అని పిలిచేవారు. సో ఇందులో ఏంటి అంటే మనకి ఈజిప్ట్లో మమ్మీస్ ఎలా ఉంటాయి, చైనాలో కూడా రాయల్ టామ్స్ ఎలా ఉండేవో, సో ఆ కాలంలో ఏంటంటే అహోమ్ డైనాసిటీకి చెందిన రాజులు, ఇంపార్టెంట్ పీపుల్ చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధిని ఇలా కట్టేవారు అనమాట. ఓకే, సో మనం ఈజిప్ట్ మమ్మీస్కి కానీ ఈజిప్ట్ పిరమిడ్స్కి ఎంత వాల్యూ అయితే ఇస్తామో అక్కడ ఇప్పటికీ అంత వాల్యూ ఇస్తారనమాట. సో అలా మనం కల్చర్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్. అండ్ ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, కింది వాటిలో మైదం ప్రాథమిక ప్రయోజనాన్ని ఏది ఉత్తమంగా వివరిస్తుంది అని. సో ఏబిసిడి కొంచెం ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇటీవల చేర్చబడిన మైదంలను ఏ భారత రాజవంశానికి చెందినది? సో ఇలా కూడా మీ క్వశ్చన్స్ వస్తాయండి, కొంచెం చూసి ఆన్సర్ చేయాలా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఢిల్లీకి సంబంధించిన ఆర్టికల్ అండి, అయినా కూడా మనకి యూపీఎస్సీలో కానీ గ్రూప్స్లో కానీ చాలా ప్రాముఖ్యత ఉన్న టాపిక్ ఇది. అండ్ ఈవెన్ మీరు టీఎస్పీఎస్సీ ఎస్ఏ రాస్తున్నా కూడా ఓకే మీకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటి అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటాం. ఈ కీవర్డ్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్.
సో ఈ టాపిక్ వచ్చి మనకి జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అని కాలేజ్లో చెప్పుకుంటాము. అదే కాకుండా జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీనే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం దీన్ని చదవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉన్నందువల్ల ఆ డంపింగ్ సైట్స్లో మంటలు అనేవి వచ్చాయన్నమాట. దానివల్ల హీట్ అనేది ఇంకా పెరిగింది అని చెప్పి అప్పుడు మనం ఎండాకాలం చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే వర్షాకాలంలో ఏంటి వానలు పడడం వల్ల సరిగ్గా డికంపోజ్ అవ్వకుండా కూడా ఆ చెత్త అంతా మళ్ళీ వాటర్లో అందరి దగ్గరికి ప్లేసెస్కి వెళ్ళేసి అలా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే విధంగా, లేకపోతే ఈజీగా కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. సో అందుకని డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా మనం చదువుకునే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ వేస్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, కాజెస్ ఏంటి, అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది. అదే కాకుండా ఈ సాలిడ్ వేస్ట్ని ఎలా రీసైకిల్ చేయాలి, మనకున్న టెక్నాలజీస్ ఏంటి, లేకపోతే ఇతర కంట్రీస్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో దానివల్ల ఏంటి, మనకి కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ కానీ మీథేన్ కంటెంట్ కానీ ఎక్కువ అవడం జరుగుతుంది అట్మాస్ఫియర్లో. అండ్ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ మళ్ళీ వచ్చి గ్లోబల్ వార్మింగ్ ఏజెంట్సే కదా. సో అక్కడ మళ్ళీ ఎన్వైర్న్మెంట్కి కనెక్ట్ చేసుకోవడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపాక్ట్ ఆన్ హెల్త్ ఉంటుంది, ఇంపాక్ట్ ఆన్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సో అలా ఏమేమి ఇంపాక్ట్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకుంటే ఏం చెప్తుంది అంటే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేనందున ఢిల్లీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. రోజువారీ వ్యర్థాలు ప్రాసెసింగ్ సామర్థ్యానికి మించిపోతున్నాయి. సో నార్మల్గా ఢిల్లీలో ఏంటంటే, సో వాళ్ళు రీసైకిల్ కానీ ప్రాసెస్ చేసే చెత్త కన్నా కూడా ఎక్కువ చెత్త అనేది రోజు జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒక పెద్ద ప్రాబ్లం లాగా పడిపోయింది. ఏంటి అంటే 11,000 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది మన దగ్గర. కానీ మన దగ్గర ప్రాసెసింగ్ కెపాసిటీ 8,000 ఉంది. కాకపోతే 11,000 టన్నుల మెట్రిక్ టన్నుల వేస్ట్ అనేది పర్ డే జనరేట్ చేస్తున్నారు. అంటే మనకి చేసేదానికంటే ఎక్కువ చెత్త అనేది జనరేట్ చేయడం వల్ల ఏంటంటే పైలప్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సో దానివల్ల వేస్ట్ జనరేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల సిచ్యువేషన్ అనేది ఇంకా రోజు రోజుకి వర్సన్గా తయారైపోతుందని చెప్తున్నారు. దానివల్ల హెల్త్ క్రైసిస్ అనేది రావడం జరుగుతుంది, పొల్యూషన్ జరుగుతుంది, హెల్త్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానికి మనకి ప్రాపర్గా ఒక పాలసీ అనేది తీసుకురావాలి అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది అనమాట. దానికి మనం లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్ మెజర్సే కాకుండా లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 2027 వరకు అట్లీస్ట్ మనం ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి అయితే తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్కి అవేర్నెస్ అనేది వెళ్ళాలి. పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వేస్ట్ ఎక్కువ జనరేట్ చేయొద్దు అని చెప్పడానికి. అండ్ అదే కాకుండా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయినందుకు ఏంటంటే మనం ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ అనే టాపిక్ కూడా మనం తీసుకోవచ్చు. అదే కాకుండా సుప్రీంకోర్టు అనేది సో పబ్లిక్ హెల్త్ మీద ఎంత ఫోకస్ చేస్తుందో కూడా మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది అనమాట. ఓకే, సో సాలిడ్ హెల్త్ వచ్చేసి ఏంటి, సాలిడ్ కానీ సెమీ సాలిడ్ కానీ హౌస్ హోల్డ్ వేస్ట్ కానీ శానిటరీ వేస్ట్ కానీ కమర్షియల్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ లేకపోతే మార్కెట్ వేస్ట్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ వేస్ట్ అనేవి సాలిడ్ అండ్ సెమీ సాలిడ్ వేస్ట్ కింద చూసుకుంటాము. సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి వేస్ట్ మేనేజ్మెంట్కి. సో అసలు ఏ రూల్స్ ఉన్నా కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ మనం దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయము. అండ్ అదే కాకుండా డంపింగ్ సైట్లలో వేస్ట్ అనేది చాలా చాలా పెరుగుతుంది. సో అక్కడ మీథేన్ గ్యాస్ అనేది పెరగడం వల్ల అక్కడ మంటలు కూడా వస్తున్నాయని రీసెంట్గా మనం ఢిల్లీలో చదివాము. అండ్ అదే కాకుండా ఏంటంటే అసలు డేటా కలెక్షన్లో పొడి చెత్త సపరేట్గా తీసుకోవాలి, ఆర్ లైక్ తడి చెత్త ఒక దగ్గర ఒక బకెట్లో వేయాలంటాము. అసలు మనం అలా చేస్తామా, చేయము. అందుకని ఏంటంటే ప్రాపర్ ప్రాసెసింగ్ చేయకపోవడానికి రీజన్ అదే, ప్రాపర్గా కలెక్షన్ అనేది చేయట్లేదు. అదే కాకుండా మన దగ్గర ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి కూడా ఉన్నాయి. దానివల్ల హెల్త్ రిస్క్లు కానీ చైల్డ్ లేబర్ ఆ ప్రాబ్లం కూడా అనేది జరగడం జరుగుతుంది. సో అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అసలు పీపుల్కి తెలియదు చెత్త ఎలా సెగ్రిగేట్ చేయాలి అండ్ చెత్తని ఎలా మినిమైజ్ చేయాలి అని. వాటి మీద కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి తీసుకురావాలన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను క్వశ్చన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మెయిన్స్ క్వశ్చన్, భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ప్రస్తుత సవాళ్లను విశ్లేషించండి. వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడానికి వ్యూహాలను అమలు చేయవచ్చు. ఏంటవి? ఓకే, ఒకసారి ట్రై చేయండి రాయడానికి.
అండ్ మన ఎడిటోరియల్ పేజ్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకసారి ఆ 2 ఆర్టికల్స్ చూసేస్తే ఈరోజు మన న్యూస్ అనాలిసిస్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి యూజింగ్ చిల్డ్రన్స్ పర్సనల్ డేటా లీగల్లీ అండ్ సెక్యూర్లీ. సో ఇప్పుడు మీరు ఏ స్కూల్కి పిల్లలకి అడ్మిషన్ తీసుకోవాలి అన్నా కూడా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ 6 years వస్తేనే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ అనేది ఇస్తున్నారు. 6 years లేకపోతే మళ్ళీ యూకేజ్లో కూర్చోబెడుతున్నారు. సో ఇవి న్యూ రూల్స్ అనమాట. సో అందుకని ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ డేటా ఇవ్వడం చేస్తారు, వాళ్ళ ఆధార్ కార్డ్ అడుగుతారు, ఓకే, పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ ఇంటి అడ్రస్, పేరెంట్స్ యొక్క ఐడి ప్రూఫ్స్ అవన్నీ తీసుకుంటున్నారు కదా. సో అలా డేటా అనేది కలెక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ డేటాని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, మిస్యూజ్ అవుతుందా లేదా, పీపుల్కి ట్రస్ట్ అనేది డెవలప్ ఎలా చేస్తున్నారు, అదే కాకుండా మనకి ఇప్పుడు చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, అవి ఎలా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కొంచెం ఐడియా అనేది మీరు తీసుకురావాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టు ఏం చెప్తుంది అంటే భారతదేశ విద్యా వ్యవస్థల్లో పిల్లల డేటా సేకరణకు గోప్యత అంటే ప్రైవసీని ఎలా ఎన్షూర్ చేయాలి. ఆల్రెడీ మనకి డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది లేదు అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే చాలా డేటా అయితే ఇచ్చింది మన ఇండియన్ స్కూల్స్ గురించి. సో మీరు ఒక బుక్లో నోట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పాన్సివ్ ఎకోసిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే ఇండియాలో ఉన్న స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చాలా పెద్దదని చెప్తున్నారు. ఎందుకు అంటే మన ఇండియాలో 17 లక్షల స్కూల్స్ ఉన్నాయి అండ్ 97 లక్షల టీచర్స్ అయితే ఉన్నారండి. అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 26.5 కోట్ల స్టూడెంట్స్ అనే స్కూల్లో చదువుకోవడం జరిగింది. కాబట్టి సో రీసెంట్గా మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా డేటా అనేది తీసుకొని సర్వేస్ అయితే చేస్తారు కదా. సో అలా ఒక సర్వే ఏంటంటే UDIAC సర్వే అనమాట. ఇది డైరెక్ట్లీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, టీచర్స్ గురించి, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వాటి మీద డేటా కలెక్ట్ చేసి వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత సో మన ఎడ్యుకేషన్లో కావాల్సిన పాలసీస్ ఏంటి, ఎంత బడ్జెట్ ఇంప్లిమెంట్ చేయాలి, రీసోర్సెస్ ఎంత ఇవ్వాలా అని చెప్పి వాళ్ళు తర్వాత డెసిషన్ అనేది తీసుకుంటారు. సో అదే కాకుండా రీసెంట్గా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాము 2020లో. సో అక్కడ కూడా ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడెంటిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే సాఫ్ట్వేర్ అనమాట. సో అందులో మనకి డైరెక్ట్గా స్టూడెంట్స్ డీటెయిల్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్కూలింగ్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది, అలాగే డ్రాప్అవుట్ రేట్స్ని కూడా తగ్గించడానికి వీలుగా ఉంటుంది అనమాట మన దగ్గర డేటా ఉండడం వల్ల. కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసింది. సో ఆల్రెడీ ఇప్పుడు చాలా స్కూల్స్ అనేవి డేటా కలెక్ట్ చేసింది, వాళ్ళు ఆ డేటాని ఎలా యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారా లేదా, రైట్ టు ప్రైవసీ ఫాలో అవుతున్నారా లేదా అని క్వశ్చన్స్ అనమాట. సో ఈ డేటా అంతా చూసిన తర్వాత ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే డేటా కలెక్షన్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి డేటా కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క కన్సెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన డేటా అనేది మేము మిస్యూజ్ చేయమని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో ఏంటి అంటే లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి, ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే చేయట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది, ఏంటి ఇప్పుడు కలెక్ట్ చేసిన డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అని. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. అది ఏ కేసులో చెప్పారండి గుర్తుందా? KS పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అనేది డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది చిల్డ్రన్స్ యొక్క ఫండమెంటల్ రైట్, దీనికి ఎవరు అకౌంటబుల్, ఎలా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రాపర్గా ఫాలో అవుతున్నామా లేదా మనం ఈ సెక్యూరిటీ బ్రీచ్ కానీ ట్రస్ట్ అనేది మెయింటైన్ చేయడానికి, అది ఒక క్వశ్చన్. అండ్ అదే కాకుండా థర్డ్ పార్టీస్ లైక్ మనకి ఇప్పుడు డిజీ లాకర్ లాంటివి ఉన్నాయి, అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు మన డాక్యుమెంట్స్ అని, ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో అలాంటి వాటి ఇంటర్ఫిరెన్స్ ఏమైనా ఉంటుందా, ఎలా మనకి జవాబుదారీతరం మెయింటైన్ చేయొచ్చు అని. అదే కాకుండా ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇప్పుడైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ క్వశ్చన్స్ని ఎలా అడ్రస్ చేస్తారు, మనకి ప్రాపర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉందా లేదా అని. అదే కాకుండా ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకు ఒక ప్రాపర్గా ఒక ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది కావాలి, ఎందుకంటే చిల్డ్రన్ ప్రైవసీ కూడా అంతే ఇంపార్టెంట్ మనకు పెద్దవాళ్ళ ప్రైవసీ లాగే అని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిమ్స్టిక్ గురించి, ఓకే, బే ఆఫ్ బెంగాల్ గురించి. సో మీకు ఆల్రెడీ బిమ్స్టిక్ అనే ఒక ఆర్గనైజేషన్ గురించి ఐడియా ఉంటుంది కదా. సో ఈ బిమ్స్టిక్ వచ్చేసి 7 members ఉన్న ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో ఇదేంటి అంటే మనం GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
అలాగే ప్రిలిమ్స్ లో కూడా బిమ్స్టెక్ కి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్స్ మీద క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే అసలు బిమ్స్టెక్ అంటే ఏంటి ఫుల్ ఫామ్, ఇక్కడ ఉన్న మెంబర్స్ ఎవరు, అండ్ ఇది ఎందుకు ఫార్మ్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫార్మేషన్, అదే కాకుండా బిమ్స్టెక్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. సో ఇవన్నీ మీరు ఒకసారి కంపల్సరీ చూసుకోవాలండి. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్ గా ఫారెన్ మినిస్టర్స్ మీట్ ని ఇండియా అనేది హోస్ట్ చేశారు. సో ఇక్కడ మీరు ఏం చూడాలి అంటే ఇండియా అక్కడ ఫోకస్ చేసిన టాపిక్స్ ఏంటి అని. సో అక్కడ మనం రీజనల్ కోఆపరేషన్ గురించి మాట్లాడడం జరిగింది, సెక్యూరిటీ గురించి, కనెక్టివిటీ గురించి ఈ సమ్మిట్ లో అయితే మాట్లాడడం జరిగింది అనమాట. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి అంతే. సో ఫస్ట్ వచ్చేసరికి బిమ్స్టెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి, ఎందుకంటే ఈస్టర్న్ కంట్రీస్ తో మనం ఫోకస్ చేయాలి అంటే మనకి ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనేవి ఉండాలి. సో ఇలాంటి ఆర్గనైజేషన్ లో ఇండియా ఎప్పుడైతే పార్ట్ గా ఉంటుందో అప్పుడు రీజనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, అలాగే ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రమోట్ చేయొచ్చు, అండ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గించవచ్చు అనమాట. అదే కాకుండా మనకి ట్రేడ్ అనేది నార్మల్ గా రోడ్ వేస్ లో అవుతుంది, రైల్వేస్ లో అవుతుంది, వాటర్ వేస్ లో అవుతుంది. కానీ ఎక్కువ శాతం ఏంటంటే వాటర్ వేస్ ని బాగా యూజ్ చేస్తాం కాబట్టి మ్యారిటైమ్ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కంట్రీకి. సో మ్యారిటైమ్ అసలు వాటర్ వేస్ లో ప్రాపర్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ట్రేడ్ ఆగిపోతుంది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కనెక్ట్ చేసుకున్నట్టయితే ఇస్రాయెల్ గాజాలో ఇష్యూ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ హౌటీస్ వాళ్ళు ఏం చేశారు, రెడ్ సీని మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నారు. సో అక్కడ వచ్చే షిప్స్ అన్ని అటాక్ చేయడం చేశారు, దానివల్ల ట్రేడ్ అనేది రీరూట్ అయ్యింది కదా. సో టాపిక్స్ అన్ని మీరు గుర్తుంచుకున్నట్టయితే ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో అందుకని ఈ కంట్రీస్ తో మనం మంచి రిలేషన్స్ లో ఉండాలా. సో అదే కాకుండా ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఆ 3 పాయింట్స్ కాకుండా వివిధ విషయాలు అనేది మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే అగ్రికల్చర్ గురించి మాట్లాడారు, డిసాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు, బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారు, రీజనల్ డెవలప్మెంట్, అలాగే ఈ ప్రతి సెక్టార్ లో ఉన్న ఛాలెంజెస్ ని కూడా ఎలా అడ్రస్ చేయాలో వీళ్ళు ఈ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. అదే కాకుండా బయలాటరల్ డిప్లొమసీ కూడా చేశారు. సో రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఇష్యూ అవుతుంది కదా, దాని గురించి కూడా, అండ్ ఈవెన్ మయన్మార్ లో జుంటా ఉంది కదా, దాన్ని ఎలా బయట తీసుకురావాలని బయలాటరల్ కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అదే కాకుండా మనకి నార్కోటిక్స్ అంటే డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అదే కాకుండా ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ పీపుల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరగడం వల్ల మనకు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఆ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఎస్పెషల్లీ యూత్ మీద ఎలా ఫోకస్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా అన్న వాటి మీద కూడా ఈ డిస్కషన్స్ అనేవి జరిగాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ మీద ఎలా కోఆపరేషన్ చేయాలి. సో ఎన్వైరన్మెంట్ చేంజెస్ అనేది తీసుకురావాలి అంటే ఒక కంట్రీతో సరిపోదు. సో డిఫరెంట్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తేనే ఈ క్లైమేట్ చేంజ్ అరికట్టగలం. సో ఇప్పుడు ఇండియా 100% ట్రై చేస్తే కొంత చేయొచ్చు, కానీ అన్ని కంట్రీస్ చేస్తేనే కదా, ఎందుకంటే ఈ టాపిక్ అనేది ఇంటర్లింక్డ్ టాపిక్, ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించింది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందులో లాంగ్ టర్మ్ విజన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది, అదనమాట చెప్పింది ఇక్కడ. బిమ్స్టిక్ అంటే ఏంటంటే 7 కంట్రీస్ ఉన్న ఆర్గనైజేషన్. సో ఇక్కడ కంట్రీస్ వచ్చేసరికి బంగ్లాదేశ్ ఉంది, భూటాన్ ఉంది, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1997వ సంవత్సరంలో ఫామ్ అవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎకనామిక్ కోఆపరేషన్, టెక్నికల్ కోఆపరేషన్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీరు డేటా చూసుకున్నట్టయితే ఈ రీజియన్ లో ఏంటంటే 1.5 బిలియన్ పీపుల్ అనేది ఉన్నారు. సో ఈ కంట్రీకి ఈ 7 కంట్రీస్ జీడిపి వచ్చేసి మన 3.8 ట్రిలియన్ US డాలర్ కింద మనం చెప్పుకోవడం అయితే చేస్తాము. సో ఇక్కడ మీరు ఏంటంటే బిమ్స్టిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూసుకోవాలి. సో బిమ్స్టిక్ ఏంటి అంటే మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ సార్క్ ఉంది కదా, సార్క్ లో వేరే కంట్రీస్ ఉంటాయి. సో సార్క్ లో ఏంటంటే పాకిస్తాన్ అనేది పార్ట్ అవ్వడం వల్ల ఇండియాకి పాకిస్తాన్కి అసలు పడదు. ఇండియా పాకిస్తాన్ ఆ 2 కంట్రీస్ ఏ గ్రూప్ లో అయితే ఉంటాయో కంపల్సరీ ఫెయిల్యూర్ గ్రూప్ అనమాట. సో అందుకని ఆల్టర్నేటివ్ సార్క్ కి బదులు మనం బిమ్స్టిక్ ని యూజ్ చేసుకుంటున్నాము. అదే కాకుండా చైనాని కౌంటర్ చేయడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం ఇంటాంజిబుల్ కల్చర్ని స్ప్రెడ్ చేయడానికి కానీ రీజనల్ కోఆపరేషన్ కి కానీ ఈ బిమ్స్టిక్ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, సో కంపల్సరీ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. సో ఇవండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇంతకు మించి మీకు ఆర్టికల్స్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే ఏమి లేవు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ. సో ఈరోజు సాటర్డే కాబట్టి చాలా తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. సో మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మనం రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ న్యూ ఛానల్. అండ్ మన న్యూ ఛానల్ని కంపల్సరీ సపోర్ట్ చేయాలి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్.